రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు, జగనన్న మరోసారి ముఖ్యమంత్రి అవడంలో వైఎస్ఆర్ సేవాదళ విభాగం కీలకం కావాలని మాజీ మంత్రి జగ్గంపేట సమన్వయకర్త తోట నరసింహం కోరారు. ఈ రోజు జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పార్టీ సీనియర్ నేత, కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ వమి రఘురామ్ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ వైఎస్ఆర్ సేవాదళ విభాగం కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ విజయానికి సేవాదళ విభాగం సభ్యులు పనిచేసి తనను ఎంపీ సునీల్ ను గెలిపించాలని కోరారు. గెలిచాక సేవాదళ విభాగ కార్యకర్తలకు అధిక ప్రాధాన్యతను ఇస్తానని తెలియజేశారు. జిల్లాలో జగ్గంపేట నియోజకవర్గంలోనే మొట్టమొదటి మీటింగ్ జగ్గంపేట నియోజకవర్గంలోనే జరిగిందని, సహకరించిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సీనియర్ నేత అత్తులూరి సాయిబాబు, ఉభయ గోదావరి రీజనల్ కోఆర్డినేటర్ సిహెచ్ వెంకట్రాయుడు మాట్లాడుతూ జగ్గంపేటలోనే పార్టీ ఆవిర్భావం జరిగిందని, పార్టీ గెలుపుకు అందరూ కృషి చేసి హ్యాట్రిక్ విజయం సాధించాలని అన్నారు. రీజనల్ కోఆర్డినేటర్ వెంకట్రాయుడు తోట నరసింహాన్ని, వమ్మి రఘురామ్ ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో యువనేత తోట రామ్జీ, జిల్లా సేవాదళ అధ్యక్షులు వెంకటరమణ, 4 మండలాల సేవాదళ అధ్యక్షులు కీలపర్తి వీరబాబు, సుంకవల్లి శ్రీనివాస్, నరాలశెట్టి నరసయ్య, కరి నారాయణమూర్తి, జగ్గంపేట టౌన్ కన్వీనర్ గొల్లపల్లి శ్రీను, ఎంపీపీ చల్లగల దొరబాబు, మద్దిపట్ల రామకృష్ణం, రామకుర్తిమూర్తి, పాముసూరిబాబు, తాళ్ళూరి మధుకుమార్, ఎంపీటీసీ ఆకుల శ్రీధర్, పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కాపవరపు ప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సేవాదళ కార్యకర్తలు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ సేవాదళ విభాగానికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి నియోజకవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మన నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ తోట నరసింహం గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్ సేవాదళ రీజనల్ కోఆర్డినేటర్ గారు వెంకటరాయుడు గారికి, అలాగే మన కాకినాడ జిల్లా అధ్యక్షులు వెంకటరమణ గారికి, సాయిబాబు గారికి, అలగల మోహబాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జగ్గంపేట నియోజకవర్గ 4 మండలాల నుంచి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సేవాదళ కార్యకర్తలకి, అలాగే నియోజకవర్గ 4 మండలాలకు సంబంధించినటువంటి సేవాదళ అధ్యక్షులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ఉపయోగించి సుదీర్ఘంగా అధికారం కోసం పోరాటం చేసి 2009 నుంచి, అంటే పార్టీ పెట్టక ముందు 2011లో పార్టీ ఆవిర్భావం జరిగింది. 2009 నుంచి పేదల కోసం ఆహర్నిశలు కష్టపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎన్నికల్లో 5 లక్షల ఓట్ల తేడాతో మాత్రమే అధికారాన్ని కోల్పోయినప్పటికీ కూడా సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి దేశ చరిత్రలో మరి ఏ నాయకుడు కూడా పేదలను అంత దగ్గరగా చూసినటువంటి పరిస్థితి లేనటువంటి విధంగా పేదల కష్టాలు తెలుసుకొని చక్కటి మేనిఫెస్టోని, నవరత్నాలు అనేటువంటి మేనిఫెస్టోని పేదల కష్టాల నుంచి వచ్చినటువంటి ప్రభుత్వంగా, పేదల అవసరాలు తీర్చేటటువంటి ప్రభుత్వంగా, చాలామంది పార్టీకి సంబంధించినటువంటి పదవులు అంటే కేవలం అలంకారప్రాయంగా మాత్రం ఉపయోగపడతాయని, ఫ్లెక్స్ బోర్డులో వేయించుకోవడానికో, పేపర్లో పేరు రాయించుకోవడానికో పనిచేస్తాయనేటువంటి నానుడు ఏదైతే ఉందో అలా కాదు. సేవాదళ విభాగం అనేది పార్టీ కోసం పనిచేసేటటువంటి విభాగం, అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసేటటువంటి విభాగం అనేటువంటిది మరి గత ఎన్నికల్లో కూడా 2019 ఎన్నికల్లో నిరూపించుకున్నటువంటి విధంగా మనందరం కూడా గర్వంగా చెప్పాల్సినటువంటి విభాగం. ఇక మన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి వెంకటరాయుడు
మరి ఈ 2 జిల్లాల్లో చాలా చక్కగా పనిచేస్తూ నిజంగా కమిటీలు వేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే బిజీగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు కానీ సమన్వయకర్తలు కానీ ఈ విభాగానికి సంబంధించినటువంటి పేర్లు ఇచ్చేటటువంటి క్రమంలో చాలా డిలే అయినప్పటికీ కూడా 1-10 సార్లు వెంకటరాయుడు గారు వెంటబడి ఈ విభాగాలకు సంబంధించినటువంటిది పూర్తి స్థాయిలో మరి 35 నియోజకవర్గాల్లో ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి 35 నియోజకవర్గాల్లో ఈ పనిని పూర్తి చేయడమే కాకుండా ఎన్నికల ముందు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలనేటువంటి తపనతో మరి ఆయన నరసింహన్ గారిని డేట్ అడగడం, నరసింహన్ గారు ఈరోజు డేట్ కేటాయించి చాలా కమిట్మెంట్ ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఇతరులు మీకు ఒక బాధ్యతని మిగిలిన కార్యకర్తలు వేరు, ఈ సేవాదళ కార్యకర్తలు వేరు. మిగతా చాలా మంది మన కార్యకర్తలు ఉంటారు, పార్టీకి సంబంధించిన వారు పార్టీ మీద అభిమానంతో ఓట్లు వేస్తారు, పార్టీ కోసం ఏదైనా చేస్తారు వారందరూ. కానీ మీకు ఒక ప్రత్యేక విభాగం పెట్టి సేవాదళ అనేటువంటిది మీకు ఇచ్చారంటే చాలా గౌరవప్రదమైనటువంటి అది కార్యకర్తకి సంబంధించిన పదవి. మరి ఆ రకంగా ఈ సేవాదళాన్ని మన నియోజకవర్గ పరంగా ఏర్పాటు చేశారు. దాదాపు 270 మంది పైగా 50 పైగా ఈ రోజు మన నియోజకవర్గం అనుభవం నుంచి కూడా మన కార్యకర్తలు ఎంపిక చేసుకున్నారు. ప్రతి గ్రామం నుంచి కూడా 5 పనులు కాకుండా 5 పేర్లతో మన 4 మండలాలకి అన్ని గ్రామాలకి కూడా కమిటీలు వేయడం జరిగింది. 4 మండలాధ్యక్షులు వేశారు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు. మరి ఈ రకంగా ఈ యొక్క సేవాదళ అన్నది మన ప్రధానంగా చూడవలసింది. రేపు 2 నెలలు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఎన్నికలు వస్తూ ఉన్నాయంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ఈరోజు మన గ్రామాల్లోనే చెప్పుకుని వెళ్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఆ నవరత్నాల ద్వారా అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా చేసుకుని వెళ్తా ఉన్నారు. ఈ సేవాదళ సంబంధించినటువంటి వారికి ఇచ్చారు. ఆ రకంగా క్రమశిక్షణతో మరి టోపీ పెట్టుకుని వాళ్ళ క్రమశిక్షణతో రావడం నిజంగా ఒక గొప్ప కార్యక్రమం. ఎవరికి రాదు అదృష్టం. మరి ఢిల్లీ స్థాయిలో మరి అక్కడ ఇటువంటి సేవాదళ సంబంధించినటువంటి కార్యక్రమాలు వాళ్ళు పనిచేసుకోవడం జరుగుతారు. మరి అటువంటి అవకాశం ఉన్నటువంటిది సేవాదళ అన్నది. మరి ఎంత పెద్దలు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీలో కూడా ఆర్ఎస్ఎస్ అంటారు. అది కూడా ఆర్ఎస్ఎస్ అనేది భారతీయ జనతా పార్టీలో చాలా చక్కటి విభాగం. మరి అందులోంచే ఏ నాయకులు పుట్టినా ఆర్ఎస్ఎస్ నుంచి వస్తారు. వాడు గొప్పగా చెప్పుకుంటారు, నేను కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చామని. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి, అలాగే కేంద్రంలో అనేక మంది మంత్రులు ఆర్ఎస్ఎస్ విభాగం నుంచి వచ్చినవారు. అంటే ఒక క్రమశిక్షణతో డిసిప్లిన్తో వారు ఆ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాల్లో పాల్పంచుకొని మరి ఆ స్థాయి నుంచి ప్రధానంగా వెళ్ళినటువంటి వారు ఈరోజు మోడీ గారితో ఇంకా చాలా మంది అద్వానీ గారు కానీ ఇతరత్ర కానీ ఈ యొక్క ఆర్ఎస్ఎస్ ద్వారానే ఎదురైనటువంటి వారు. అలాగే మరి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకుని మనకి కూడా విభాగం ఉండాలి, వైఎస్ఆర్ సేవాదళ అనేటువంటిది ఆయన ఏర్పాటు చేశారు. దానికి మరి రీజనల్ కోఆర్డినేటర్ గారు ఆయన పెట్టారు. అలాగే ఇతర రీజనల్ కోఆర్డినేటర్ ఇతర వాళ్ళు ఉంటారు. మరి ఆ రకంగా ఈరోజు మరి మన మొట్టమొదటి ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో మొట్టమొదటి మన జగ్గంపేట నియోజకవర్గంలోనే ఈరోజు ఈ సమావేశం మనం పెట్టుకున్నాం. ఇంకా ఎక్కడ కూడా పెట్టలేదు. రాయుడు గారు మనకే అవకాశం ఇచ్చారు, జగ్గంపేట నియోజకవర్గాన్ని పెట్టాలి అనుకుని పెట్టడం జరిగింది. ఆయన అనుకున్న విధంగానే ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టాం.